ఆ, ఆ. కేటీఆర్ ముందు మీ నాయన నుండి ప్రతిపక్ష హోదా తెచ్చుకో. ఎంపీ చామల ఫైర్ వీళ్ళకు మరి అయ్యకు చేత కాదా? అయ్యకు చేత కాకపోతే కొడుకే కదా తనలాడేది. ఆహా, కాకపోతే ఆయన తాకత్కు మించి దండలాడుతుండు కాబట్టి ఇక ఆయుధం కూడా మరి ఆయనకు ఉంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చామల కిరణయ్య ఆంపాయం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా వాళ్ళు అయ్యేది కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు అయ్యే కాబట్టి ఈయనట్టే మాట్లాడతాడు అనేది ఇప్పుడు ఈ కోయిలాగా శరానికి వస్తుంది. దేనికైనా కేటీ రాములు ఎందుకు ఉరుకులో పెడుతుండు? అయ్య ఉండంగా అంటే మరి మాయకు చేత కాదా? మాయకు జర పానం ఆయలకు ఈలకు అదురు జ్వరం బయట జ్వరం వస్తుండే ఇక ఇప్పటికే సగం బోధించలేడు, ఇంకా కట్టెపుల్ల లెక్క అయిండు, ఎనుకపోయిన ఒడిశాప లెక్క అయిండు మాయ. ఇంకా మీతో ఇంకెన్నాళ్ళు బొబ్బలు పెట్టాలి, ఇంకెన్నాళ్ళు గగ్గోలు పెట్టాలి, నేను మాయ బదులు నేను వస్తున్నా అని ఇప్పుడు ఆయన ముందుకు వస్తుండు. నువ్వెట్ట వస్తావు? నువ్వేమైనా ప్రతిపక్ష నాయకుడివా? నువ్వెట్ట మాట్లాడతావు అని ఇప్పుడు ఈ భువనగిరి ఎంపీ శరానికి వస్తుంది కోయాగా. కేటీఆర్ కుటుంబం మాయలో పడకుండా, కేసీఆర్ కుటుంబం మాయలో పడకుండా కృష్ణా జలాల నుండి దక్షిణ తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం తెలంగాణ ప్రజలు ప్రభుత్వం కొట్లాడాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ కేవలం ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారన్నారు. కానీ సగం పనులు పూర్తి చేసిన జూరాల ఎస్ఎల్బిసి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఆ ప్రాజెక్టులపై 5-6 వేల కోట్లు ఖర్చు చేసినా కూడా లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు. కృష్ణా జలాలను కాపాడుకునే వాళ్ళమని అన్నారు. కేటీఆర్ కేవలం ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలి అంటే ప్రతిపక్ష హోదా తెచ్చుకొని ఛాలెంజ్ చేయాలి. దమ్ముంటే కేసీఆర్ నుండి ప్రతిపక్ష హోదా తెచ్చుకొని ఛాలెంజ్ చేయాలని చెప్పారు. కేసీఆర్ వయసులో పెద్దవాడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్కి వచ్చి చర్చిద్దామని అంటున్నారని తెలిపారు. కేటీఆర్ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిని సవాల్ చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అవ్వరని ఈ రకంగా నువ్వు ముఖ్యమంత్రిని సవాల్ చేస్తే, ముఖ్యమంత్రికి సవాలు ఇసిరితే నువ్వు ముఖ్యమంత్రి అవుతావని కలలు కనకు కేటీ రాములు అని ముందుగా నువ్వు మీ అయ్య కాడికి వెళ్ళి ప్రతిపక్ష హోదా గుంజుకొచ్చుకో. మంచోడే కిరణయ్య. ఇప్పటికే బిడ్డ దూరం అయిందని ఆయన ఏడుస్తుండు. మళ్ళా కొడుకు ఎగేస్తుండు ఈ దొర. ఎవరు? చామల కిరణ్ కుమార్. అమ్మా బుద్ధిగల పిల్లగాడే ఉన్నట్టుండు. ఇద్దరు పోతురా, అందరు పోతురా. మరి పెద్ద మనిషికి ఏం కావాలా? ఆయనతో అదురుజరం బట్టి గుండెవాళ్ళకి ఏమైనా కావాలన్నా ఎట్లా? ఆహా, ఇప్పటికే బిడ్డ దూరం అయిందని కంటికి పిట్టాడు, శోకం తీస్తుండు పెద్ద మనిషి బాయికాడ. ఇక నువ్వు పోయి ఇప్పుడు నాయనా ఇక ఎచ్చోడు ఎచ్చి తిరిగంటుండు, పచ్చోడు పచ్చి తిరిగంటుండు. నువ్వు ఆ ప్రతిపక్ష హోదా నాకు కిరీటం పెట్టు, ప్రతిపక్ష హోదా నాకి అని ఇక మరి అది గుంజుకొచ్చుకుంటే ఇక ఆయంత పెద్ద మనిషి యాగం కావాలా కిరణయ్య? అబ్బో రామసకనం అనివే. ఇప్పటికే వాళ్ళు ఇట్లా పంచాయతీ పాపం తిన్నకూడు పెరిగి పడకుండా వాళ్ళు ఉంటే నువ్వేం సకన ప్రతిపక్ష హోదా గుంజుకొచ్చుకో తెచ్చుకో అని అయ్యో శిలుక పలుకులు పలుకుతుండు శ్యామల కిరణ్ అయ్యా. మంచిగా చెప్తున్నావు అయ్యా, ఇంట్లో పంచాయతీ పెడతాను.